సుస్మిత కిషోర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే భోగి రోజు తీసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచేసరికి 6:30 దాటిపోయింది. సో అప్పటికే ఫుల్ హడావిడి మొదలైపోయింది మా రోడ్ల మీద. ఇంకా గబగబా ఫస్ట్ అయితే బ్రష్ చేసేసుకొని ఇంకా ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా పనమ్మాయి వచ్చేసరికి మొత్తం అంతా నీట్గా రెడీగా పెట్టుకుంటే తను వచ్చేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేస్తుంది అనమాట. సో అందుకని కొంచెం సోఫా సవర్స్ అవన్నీ కూడా సెట్ చేసేస్తున్నాను. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. ఇంకా సరేనని చెప్పి బయట అయితే ముగ్గు వేసేసాను ఆల్రెడీ. ఇంకా ముగ్గంతా కంప్లీట్ చేసేసుకొని నేనైతే పాలు తీసుకుంటున్నాను అనమాట. అప్పటిదాకా రాలేదు, అప్పుడే వచ్చాయి. ఇంకా పాలు అవన్నీ కూడా లోపల పెట్టేస్తున్నాను. ముందైతే కాఫీ తాగేసి ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇక పిల్లలు కూడా అప్పటికే లేచేస్తే వాళ్ళని కూడా రెడీ చేసి నేనైతే హెడ్ బాత్ చేసి వచ్చేసాను. ముందైతే మాకు కింద ఫ్లవర్స్ అబ్బాయి వస్తాడనమాట. సో అతని దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చుకుందామని అయితే వెళ్తున్నాను. భోగి కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా వచ్చినవేవో తీసుకొని నేనైతే పైకి వచ్చేస్తున్నాను అనమాట. ఇంకొచ్చేసి గడపనైతే డెకరేట్ చేస్తున్నాను. బట్ నేను తీసుకున్న బంతిపూల మాల అయితే సరిపోలేదనమాట. నేను సరిపోతుందని అనుకున్నాను, బట్ ఇంకా అది సెట్ అవ్వలేదు. అందుకని నేను మొన్న తిరునాళ్ళలో తీసుకున్నానని చెప్పాను కదా, భోగికి కావాల్సిన వాటిల్లో ఇక డోర్ హ్యాంగింగ్స్ ఉంటే అవే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా పూజ దగ్గర కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి ఉన్నాను కాబట్టి దేవుడికి సంబంధించినవన్నీ రెడీ చేసేసుకుంటే ఇంకా పూజ స్టార్ట్ చేయడానికి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఇవాళ అయితే భోగి రోజు బియ్యపిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిదన్నారు. ఇంకా అందుకని చెప్పి బియ్యపిండి దీపం అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇది నేను లెఫ్ట్ హ్యాండ్తో పెడుతున్నాను అనుకుంటున్నారేమో, ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను కదా అందుకని అలానే కనపడుతుంది. నేను రైట్ హ్యాండ్తోనే చేశాను. దీని గురించి మళ్ళీ ఏం కామెంట్స్ చేయకండి. ఇంకా నేనైతే దీపాన్ని రెడీ చేసుకొని ఆ ప్లేట్ని కూడా డెకరేట్ చేసుకున్నాను. ఆ ప్లేట్లో కొన్ని బియ్యం వేసుకొని ఈ దీపం పెట్టుకొని పూలతో డెకరేట్ చేసుకొని స్వామివారి ముందు వెలిగించుకుంటే చాలా మంచిదన్నారు. ఇంకా అయితే ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని నైవేద్యాలన్నీ కూడా రెడీ చేసి నేనైతే వెళ్ళిపోయాను శారీ కట్టుకోవడానికి. ఇంకా శారీ కట్టుకొని వచ్చిన తర్వాత నేనైతే పూజను స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ముందైతే దీపారాధన అది చేసేసుకొని ఇంకా ఈ బియ్యపిండి దీపం కూడా వెలిగించేసుకున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న చిన్న శివలింగానికి అభిషేకం కూడా చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అష్టోత్తరాలు అవన్నీతో పాటు పూజను అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. స్తోత్రం అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి అయితే ఇస్తున్నాను అనమాట. ఈ భోగితో మనకున్న దిష్టి దోషాలన్నీ పోయి మనందరం బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా భోగి రోజు పొద్దున పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా భోగి రోజు ఈవినింగ్ పేరెంటం ఎలా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతవరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.